అసలు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ అంత ట్రాఫిక్. ఇంటికి వెళ్దామని చెప్పి మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యా. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందా. సర్లే అని చెప్పి మెట్రోకి వస్తే అరే మెట్రో స్టేషన్లో కూడా అరే ఇంట్రా ఇది అనిపించింది. సరే అని చెప్పి అమీర్పేట్ వరకు వెళ్ళాను. అమీర్పేట్ వెళ్ళిన తర్వాత బస్ ఇంకా రాలేదు. సో ఇలా మనకి టైం పాస్ కావాలి. బస్ వచ్చేంతవరకు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో అలా అలా చూస్తూ ఉంటే వాడు వచ్చి చెప్పాడు, మ్యామ్ టైమ్ అవుట్ అని చెప్తే సరే ఇంకేం చేస్తాంలే అని చెప్పి బయటకు వచ్చేసి జ్యూస్ షాప్ కనిపించింది. జ్యూస్ షాప్లో ఒక మ్యాంగో జ్యూస్ తీసుకొని అలా అలా బస్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. ఎన్ని బస్సెస్ అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి. నాకు రావాల్సిన బస్ మాత్రం రావట్లేదు. నాకేమో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. సరే అని వెయిట్ చేస్తూ అలా బస్ వచ్చేసింది. బస్ ఎక్కేసి ఇంకేం చేస్తాం, బస్ ఎక్కిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నాన్న బస్ ఎక్కాను, అమ్మ బస్ ఎక్కాను అని చెప్పేసి ఇంకా పడుకుండిపోయాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రీచ్ అయ్యాను. ఆహా, భద్రాచలంలో అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.